ఒక అధ్యక్షుడిగా ప్రజల కొరకు ముందుండి చేస్తున్న పోరాటం ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగడుతూ ఈ ప్రభుత్వం చేత మోసానికి గురైన వర్గాలు ఈ ప్రభుత్వం యొక్క దురాశ వల్ల వాళ్ళ భూముల్ని ఆస్తుల్ని కోల్పోతున్న అమాయక ప్రజలకి అండగా నిలిచి పోరాటం చేస్తున్న విధానం కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, జాతీయంగా అంతర్జాతీయంగా కేటీఆర్ గారికి వస్తున్న మద్దతు, వీటిని దృష్టిలో పెట్టుకొని ఈర్ష్యతోని ఒక కుట్రపూరితమైన ప్రచారానికి పూనుకొని దుర్మార్గమైన దాడి చేస్తూ ఉన్నారు. ఈ విచారణ పేరు మీద, ఆ విచారణ పేరు మీద. ఇది కేవలం ఒక రేవంత్ రెడ్డిది కాదు. రేవంత్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ ఒక టూల్, బీజేపీ, తెలుగుదేశం, చంద్రబాబు చేతుల్లో ఒక టూల్ మాత్రమే. చంద్రబాబు తన ఆటలు తెలంగాణలో సాగవని, బీజేపీ పేరు మీద కూడా తెలంగాణలో ప్రజలు మద్దతు ఇస్తలేరని, పథకం ప్రకారమే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లోకి పంపించి ఇక్కడ ఒక కీలుబొమ్మలాగా ఆడిస్తున్నారు. పేరుకు కాంగ్రెస్లో ఉన్న రేవంత్ కేవలం మోడీ, చంద్రబాబుల చేతిలో కీలుబొమ్మ మాత్రమే. ఈ జరుగుతున్నది మొత్తం కూడా దీని వెనకాల సూత్రధారులు వాళ్ళు. నిజమే, మాకు మొదటి నుంచి కూడా తెలుసు, కత్తి అవతల వాడిదైనా పొడిచేది మనవాడే అని. ఇది ఒక మాకే కాదు, చరిత్రలో చాలా ఉన్నాయి ఇటువంటి. అది ఇక్కడ మళ్ళీ పునరావృతం అవుతుంది, కొత్త ఏమీ లేదు. మాకు తెలుసు, మేము ఎదుర్కొంటాం దీన్ని, అందులో సందేహం ఏమీ లేదు. ఏముందని ఫోన్ ట్యాపింగ్, ఒక్కడొక్కడు రెచ్చిపోయి బల్బ్ ఎక్కువై ఇష్టం వచ్చిన పద్ధతిలో మేమ్స్ పెడుతూ, ఎవడిచ్చిండు వాడికి సమాచారం, పెట్టిన వాడికి ఎక్కడ వినరు? కేసీఆర్ కేటీఆర్ సంబంధమా? ఏ ఒక్క ఆడపిల్ల వచ్చి నా ఫోన్ ట్యాప్ చేసిన చెప్పారా ఇప్పటి వరకు? ఏ బల్బుతో పెడతాడు వాడు, ఎవడైనా సరే? దేని కొరకు? ఇది మీడియా హౌస్ అనకపోతే స్లాటర్ హౌస్, మీడియా హౌస్ ఎట్లా అంటారు స్లాటర్ హౌస్ అనకపోతే? ఏం దాడి మీరు చేస్తున్నది? మా వాళ్ళు నిరసన చేస్తే ఒక రాయి ఏదైనా నీ కారు పగిలిందే మద్దం. కానీ మీరు చేస్తున్న దుర్మార్గంతో ఎన్ని లక్షల హృదయాల్ని గాయపరుస్తున్నారు, ఎన్ని కుటుంబాలను ఆత్మక్షోభకు గురి చేస్తున్నారు. ఇవాళ లక్షలాది మంది మా ఆడబిడ్డలు ఏడుస్తున్నారు ఇళ్లలో. ఏంది ఈ దుర్మార్గం, ఎందుకు మాట్లాడతలేరు మీరు అని మమ్మల్ని అడుగుతున్నారు. రాజకీయ పార్టీలుగా మేము ఆరోపణలు చేసుకోవచ్చు, అది మా మధ్యన ఉంటుంది. మీడియా హౌస్ పేరు మీద పర్మిషన్ తీసుకొని స్లాటర్ హౌస్ నడిపి మీకు ఎవడిచ్చిండి? ఇది ఏముంది? సంవత్సరాల కాలంగా ఓ పరిమాణ కాళేశ్వరం మాట్లాడినారు. ఏముందిరా కాళేశ్వరంలో? ఒక పిల్లర్ కొంగితే ఎన్ని ప్రాజెక్టులు కొట్టుకపోతున్నాయి, ఎన్ని వంతెనల పూలు ఎంతమంది చేస్తున్నారు మీ రాష్ట్రాలలో? మీరు వెళ్తున్న చోట తీద్దామా లెక్క? ఇక్కడేదో కొద్దిమంది నీచుల్ని అడ్డం పెట్టుకొని ఒక సీరియల్ లాగా కూడా కాదు, సీరియల్ సిరీస్ నడుపుతున్నారు. ఒక్కడు ఎవరైనా
నా ఫోన్ ట్యాప్ అయింది, నా ఫోన్ వీళ్ళు విని నా సమాచారం, నా రహస్య సమాచారం తీసుకొని నాకు నష్టం కలిగించని చెప్పిన మనిషి ఉండే ఇప్పటివరకు ఎవరైనా? ఒక మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా ఉన్నారా? ఇగో ఇది మా ఫోన్, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వినడం ద్వారా నా రహస్యం తీసుకుపోయినరు, దీంతో నాకు నష్టం కలిగించిండ్రు, నా ప్రైవేట్ సంభాషణ విని బయట పెట్టిండ్రు, నా పరువు ఏదైనా తీసిండ్రు అని వచ్చిన కంప్లైంట్ ఒక్కటి ఉందా ఇప్పటి వరకు? నేను తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది ఒక పథకం ప్రకారం జరుగుతున్న దుర్మార్గమైన దాడి తప్ప అక్కడ ఏ కేసు లేదు. ఎవడి సంభాషణ వినే అక్కడ మాకు లేదు. ఏందో ఆడవాళ్ళ ఫోన్లు విన్నారు, మగవాళ్ళ ఫోన్లు విన్నారు, ఇంకోరు ఫోన్లో విన్నారు. వీళ్ళ ఫోన్లు విన్నారు, వాళ్ళ ఫోన్లు విన్నారు, ఎవరిని వదిలిపెట్టలేదు. ఎవడి ఫోన్ని ఎవరి దొంగతనం బయట పెట్టిండ్రు, ఎవరి పెళ్ళానికి సమాచారం ఇచ్చిర్రా? మీరు చేసిన తప్పుడు ఫోన్లకి ఏమైనా దేనికి భయపడుతుండ్రు? మీరు తప్పుడు పనులు చేశారా ఫోన్లలో మాట్లాడి? మిల్లర్కి ఇచ్చారా సమాచారం ఎవరిదన్నా? మీ వాడు పలానాతో మాట్లాడినా ఒకటి చెప్పిరా? బయటపడుతున్నాయి కదా మీ బాగోతాలే ఇప్పుడు ఒకటి. పెద్ద పెద్ద నీతులు చెప్పేటోళ్ళు ఏం పని చేస్తున్నారో, నీతి సూత్రాలు చెప్పేటోళ్ళు మాట్లాడేటోళ్ళు. ఫోన్ ట్యాప్ లేదు, ఏది లేదు, ఒక పనికి మాలిన కేసు. కేవలం మీ తప్పులు కప్పిపుచ్చుకోవడం కొరకు. అన్నిటికీ మించి కేసీఆర్ తెలంగాణను వేరు చేసిండు, తెలంగాణ అద్భుతంగా ముందుకు పోతుంది, మా భాగవతాలు బయటపడుతున్నాయి, మేము ఇంత పెద్ద విజనరీలో చెప్పుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మొత్తం సమాజం కేసీఆర్ వైపు కదులుతుంది. ఒక తెలంగాణనే కాదు, భారతదేశం అంతా కూడా చూస్తుంది కేసీఆర్ వైపు. వాళ్ళ ఎంత అద్భుతంగా 9 ఏళ్లలో భారతదేశంలోని రికార్డులన్నీ తిరగరాసి అభివృద్ధి అంటే ఏందో, అభివృద్ధి ఫలాలు ప్రజలకు ఎట్లా చెందాలనో, సంక్షేమాన్ని ఎట్లా చేయాలనో, శాశ్వతమైన అభివృద్ధిని ఎట్లా చేయాలనో ఈ దేశానికి రోల్ మోడల్గా చేసిన కేసీఆర్ను మళ్ళీ దేశమంతా గుర్తిస్తూ ఉంది. వాళ్ళ అది వీళ్ళ కుట్రకు కారణం, అది వీళ్ళ కక్షకు కారణం. దాని కొరికే జరుగుతున్నది ఇదంతా కూడా. ఎవరో ఆఫీసర్ ఏదో ఎంక్వైరీ చేస్తే ఈయన పరకాయ ప్రవేశం చేసి రాస్తాడు. ఈయన పోయి కూర్చొని వచ్చినట్టు మన ఇంటర్గేషన్ చేసి వచ్చినట్టు. నీతులు చెప్పడానికి కొంచెం మన సిగ్గుండాలి కదా. ఏం రాస్తున్నారు నీ పేపర్లో రోజు? ఓపిక పడతా ఉంటే ఆనాడు కూడా ప్రభుత్వంలో ఉన్ననాడు కూడా ఇంతకంటే ఓపిక పట్టినాం. బాధ్యతలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం, మనకు ఓపిక ఉండాలి అని కేసీఆర్ మమ్మల్ని ఆపిండు. వాస్తవానికి నీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరుగుతున్న చర్చలు నీ గురించి వెళ్ళి నీ కుటుంబం గురించి మాట్లాడిన రోజు బాధపడ్డాడు కేసీఆర్. అరే ఇంతగా దిగజారిపోతున్నాయి, ఎందుకు పాపం వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడుతున్నారు, ఇదేం పద్ధతి అని. మాకు నీలాగా ప్రచారం చేసుకునే అలవాటు లేదు. ఇవాళ కేసీఆర్ మీద నీ మనుషులు చేసిన దాడి ఇవాళ కలిసి తిరుగుతున్నోలే కదా ఓ రోజు తిట్టుకుంది. మేము మీ స్థాయికి దిగజారుతలేము, మాకు కూడా వచ్చు భాష, అన్ని పదాలు వచ్చు, కానీ మేము దాంట్లో పోవడం లేదు. మీరు ఎంత దిగజారినా
మీ స్థాయి గదే, మీ బతుకు గదే, మేము ఎప్పుడు హుందాగానే ఉంటాం. కాళేశ్వరము లేదు, ఫోన్ ట్యాపింగ్ లేదు, ఏది కూడా కేసీఆర్కి సంబంధం లేదు, కేటీఆర్కి సంబంధం లేదు, మా పార్టీలు ఇంకొకరికో సంబంధం లేదు. అయినా భారతదేశంలో ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ లేకుండా ఉంది? ఇప్పుడు చెప్పమంటున్నా నేను. ఉరుకురికి గుళ్ళలకు ఉరుకుతారు కదా, ఎవడొస్తాడో రండి. బీజేపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇవాళ ముఖ్యమంత్రిని చెప్పమనండి, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ జరుగుతలేదు తెలంగాణలో చెప్పమని చెప్పండి. ఇప్పుడు 30-40 ఏళ్ల కింద ప్రారంభమైన ప్రక్రియ అది. కేంద్ర ప్రభుత్వ అధికారులైనా, రాష్ట్ర ప్రభుత్వ అధికారులైనా వాళ్ళ యొక్క పరిపాలన అవసరాల కొరకు, వాళ్ళ భద్రత కొరకు వాళ్ళు చేస్తారు కొన్ని. దానికి ఏ ముఖ్యమంత్రికి అవసరం, ఏ మంత్రులకి ఏం అవసరం? ఏదో వీడు వింటున్నట్టు, కేటీఆర్ ఎవరితోనో మాట్లాడుతుంటే, కేసీఆర్ ఎవరితోనో మాట్లాడుతుంటే వీడే విన్నట్టు నిమ్స్ పెట్టి రాసి, ఏదో మా మీద దాడి జరిగింది అని డ్రామాలు ఆడుతున్నారు. అయినా వీడు ఒక్కడు చక్కగా బయట మాట్లాడితేనే వినలేము, ఒక్కసారి ఇంటి అర్థం కాదు అని భాష. ఇలా ఇక ఫోన్ లేని తరిచేది ఉందా మాకు టైము ఇలా చక్కదనాలకి? ఇంత పొద్దు ఎగిరిపడుతున్న మనగాళ్ళు వీళ్ళ భాష, వీళ్ళు మాట్లాడింది ఒక్కసారికి ఎవరికి అర్థం కాదు, మామూలుగా మాట్లాడితేనే. వీళ్ళ తన్ననాల కంటే ఇంకా వీళ్ళ ఫోన్ సంభాషణలు ఏమైనట్టు మేము వీళ్ళ మొక్కలకి. ఒక్కటి వచ్చిందా ఇప్పటి వరకు? ఒక దాంట్లో ఎక్కడైనా వస్తే అవ్వాలనే వస్తుంది. వస్తే దాని ఫలితం తెల్లారు మన్నాడు కనబడుతుంది. వాని ఫోన్ సంభాషణ ఏదైనా రహస్యంగా విని వాని ఆస్తి కాల్ చేస్తున్నావు, వాడిని ఇంకోటి చేస్తున్నావు, లేదా వాని సమాచారం ఇంకోటికైనా బయటకి ఇస్తానో, అట్లీస్ట్ వాడు చేసే తప్పుడు పని దొరకబడితేనన్నా మీరు నా ఫోన్ ట్యాప్ చేసి పట్టుకున్నారు అనొచ్చు. అవును, నన్ను పట్టుకున్నారు, నా ఫోన్ను ట్రాక్ చేసి పట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో నా మీద కూడా పైకిమాల కేసు పెట్టి నేను కర్ణాటకలో ఉంటే ఫోన్ ట్యాప్ చేసి పట్టుకున్నారు. నేనేం ఏడవలేదే, మొత్తుకోలేదే నా ఫోన్ ట్యాప్ చేసిండు అని. ఉద్యమకారుడిగా నా విధి నేను చేసినా, పోలీసుగా వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఉద్యమకారుడిగా ఆ రోజు మా తెలంగాణ ఉద్యమకారుల మీద దాడి చేస్తే, కారు ఎక్కిస్తే దానికి ప్రతిఫలంగా ఏం చేయాలో నేను చేసినా, పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ఏది మరి ఇవాళ? ఈరోజు కేటీఆర్ ఛాలెంజ్ చేసిండు, ఈరోజు నువ్వు ఫోన్ ట్యాప్ చేస్తలేని చెప్పు ఎవడన్నా వచ్చి అని మాట్లాడారు. నేను మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, లేని వాటిని మీరు ఊహించి రాసి మేము ఇదే జర్నలిజం మాది అంటే మాత్రం ఒప్పుకునేది లేదు. మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో దాడి చేస్తాం. లోపడేదో విచారణ జరుగుతుంటే ఏ విచారణ అధికారి చెప్పిన రాస్తున్నారు. నిన్న ఇవాళ కూడా మళ్ళీ రోతరాతలు మొదలుపెట్టినారు. నిన్న ఇవాళ ఏ పోలీస్ అధికారి చెప్పిండు మీకు? ఎవరి పేరు ఏందో చెప్పినట్టు? ఏం జర్నలిజం అనాలి మన దీన్ని? నిజమే, నీ ఆయుధంతో నీ ఇష్టం వచ్చినట్టుగా నరికేస్తున్నావు మమ్మల్ని. పెడదాం చర్చ ఎక్కడైనా, మేము సిద్ధంగా ఉన్నాం. ఎస్, మీడియా పట్ల మా కేసీఆర్కు ఉండే అంత అంకిత భావం, కేసీఆర్కు ఉండే అంత గౌరవం ఇంకొకరికి ఎవరికి ఉండదు. మేము మీడియా గురించి మాట్లాడతలేము, మేము కేవలం స్లాటర్ హౌస్ల గురించి మాట్లాడుతున్నాం. మీడియా పేరు చెప్పి దొంగ కూడా పోలీస్ డ్రెస్ వేసుకొని వచ్చినట్టు, టెర్రరిస్టులు మిలిటరీ డ్రెస్ వేసుకొని వచ్చి కాల్చినట్టు
మీడియా ముసుగేసుకొని స్లాడర్ హౌస్లు పెట్టుకొని వచ్చి మమ్మల్ని కాల్ చేస్తున్నారు. వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. చాలా నీతి సూత్రాలు మాట్లాడుతున్నారు. ఒక్కడొక్కడు ఎక్కడి నీతులు చెప్తున్నారు. అబ్బా 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 అబ్బా, హరిశ్చంద్రులకు అన్నలైనరు, రాముల వారికి అన్నలైనరు ఒకడొకడు. మీ భాగవతాలు, మీ సక్కదనాలు, మీడియా పట్ల మీకున్న గౌరవాలు ఏమని తగలబెట్టించారు డక్కన్ క్రానికల్ ఆఫీస్ని? నిన్న నీతి సూత్రాలు వల్లించటానే కదా డక్కన్ క్రానికల్ ఆఫీస్ని తగలబెట్టించింది. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇంకా దాడులు జరుగుతున్నాయి? ఒక ఛానల్ని మొత్తమే నిషేధం పెట్టి రాణిస్తలేరు నీతుల నాయుడు గారు. 2 నిమిషాల్లోనే తెలిసింది నీకు. ఇక్కడ పూర్తి కాకముందే, మా పిల్లల నిరసన పూర్తి కాకముందే తెలిసేసింది నీకు సమాచారము. ఎట తెలిసింది? నీది కాబట్టి, జరుగుతున్నదంతా నీది కాబట్టి, నీ నీడలో నడుస్తుంది కాబట్టి, నీ డైరెక్షన్లో, నీ కన్సర్న్లో నడుస్తుంది కాబట్టి తెలిసింది ఆ నిమిషంలో. మా తెలంగాణలో చాలా జరిగినాయి దాడులు, మరి మా వాళ్ళ మీద తెలవలేదు. ఎక్కడి నీతులు? ఇవ్వది క్రానికల్, డెక్కన్ క్రానికల్ మీద నీ కండవ కప్పుకొని చేసిన దాడి. లెస్ నీతులు ఎందుకు? ఆయన ఎవరో పవన్ కళ్యాణ్ అట పాపం, వారు నీతులు చెప్తారు. ఇక బీజేపీ వాళ్ళు పాపం వాళ్ళదైతే ఇంకా హంతకుడే మళ్ళీ సావుకాడికి వచ్చి ఏడిచినట్టుంటే వాళ్ళ ముచ్చట. ఏదో నీకు మాట్లాడలేదు అన్నాడు పిల్లగాడు చంద్రగుప్త ఛానల్ అని, బండి సంజయ్కి మాట్లాడరాలేదు అన్నాడు. నిజమే, నీ మాట అర్థం కాక తత్తరబిత్తరు నుండి వాళ్ళు అన్నాడేమో. దాడి చేసి దాన్ని క్లోజ్ చేయించింది అంక. ఈ శాంతి బహుమతులు పొందిన వాళ్ళు మునగాన్ వీళ్ళంతా నోబెల్ శాంతి బహుమతులు పొందిన మునగాన్ వీళ్ళు మాట్లాడతారు మీడియాల గురించి ఒక్కడొక్కడు. యాడికి పోయి మీ భాగవతాలు అన్నీ అట్టే ఉంటాయి, రికార్డ్ అయి ఉంటాయి ప్రతిదీ కూడా, ఏ ఒక్కటి పోదు. తెలంగాణలో కూడా అబ్బా మోపోయారు శాంతిదూతలు. ఒకరొకరు రికార్డులు తీస్తే వీళ్ళ భాష, వీళ్ళు మాట్లాడింది, వీళ్ళ విధానం. నేను అన్నిటికీ మించి సాక్షాత్తు అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మీడియా మిత్రుల గురించి, నా ఫోన్ ఉందా పంపిస్తావా, మీ దగ్గర ఉందా, ఏం అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చాడు. మీడియా మీద అంత ప్రేమను కనబరుస్తూ పండబెట్టి తొక్కుతా ఒక్కొక్క దాన్ని ఆడిది మొగోవడం చూడా మీడియా పేరు వెప్పి మాట్లాడుతున్నారు. రాసుకోండి, ఎండలో పెట్టుకోండి మైకులు. ఏం మాట్లాడినారు రేవంత్ రెడ్డి భాష? మేము అవి మాట్లాడితేనేమే, మేము అట్లా అనలేదే ఎవరిని. మేము మీడియా మిత్రులు ఎప్పుడు భయపెట్టలేదే. ఇవాళ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగిస్తున్నావు, ఒక్క మీడియా రాయదు. ఏది కొట్టుకుపోయిన బ్రిడ్జ్ల గురించి ద గ్రేట్ మోడీ గారు ప్రారంభించిన తెల్లవారే కూలిన బ్రిడ్జ్ల గురించి, వారు ప్రారంభించిన ఎయిర్పోర్టులు తెల్లాడరికే కొట్టుకపోతుంటే గాల్లే, వారు ప్రారంభించిన ఎయిర్పోర్ట్లలో విమానాలు వేస్తే ఏమనుకుంటే టాప్లే కొట్టుకుపోతున్నాయి. ఆ బీజేపీ నాయకులు మాట్లాడుతుంటే కాళేశ్వరం గురించి, పాపం పాత రైల్వే స్టేషన్ బాగు చేసి మళ్ళీ ప్రారంభం చేసి పాతకు నిలబడలే. గ్రేట్. ఇవాళ కింద పెట్టుకునే పైపు తీసుకొచ్చేవాడిని మూతి ముందరలో పెడితే వాడి కూతురు పూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు. అట్లాంటి లబ్బుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకు ఏం అభ్యంతరం లేదు. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటున్నాం. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడ్డ కొడుకులు నొక్కనొక్కని వాడి మైకు వాడిని కింద పెట్టుకుని పైకు తీసుకొచ్చేవాడిని మూతి ముందరలో పెడితే వాడి కూతురు పూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు. అట్లాంటి లబ్బుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకు ఏం అభ్యంతరం లేదు. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటున్నాం. ఇంత గొప్ప
ప్రజాస్వామికవాదులు, ఇంత గొప్ప మీడియా ప్రేమికులు, ఇవన్నీ వారి దోస్తుల భాగవతాలు. వీరట ఏమేమో జరిగిపోయిందట. మేము మళ్ళీ చెప్తున్నాం, మీడియా పట్ల మాకు గౌరవం ఉంది. మీడియా విషయంలో మాకేం పంచాయతీ లేదు. స్లాటర్ హౌజ్లను మాత్రం వదిలిపెట్టేది లేదు. ఇది చాలా స్పష్టం. ఇవాళ కాళేశ్వరం పేరు మీద, ఫోన్ ట్యాపింగ్ పేరు మీద కేసీఆర్, కేటీఆర్తో సహా మా బీఆర్ఎస్ కుటుంబం పైన చేస్తున్న దాడి కేవలం మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కొరకు మీరు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఫెయిల్ అవుతున్నారు కాబట్టి, ఒకవైపు కేసీఆర్ తెలంగాణ తీసుకున్నాడు కాబట్టి కక్షతోని ఒక వర్గం మీడియా చేస్తున్న దుర్మార్గమైన దాడి తప్ప ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ దానికి ఎటువంటి సంబంధం లేదు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ. ఆధారం లేకుండా ఎవడైనా ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మేము ఇట్లా రాస్తాం ఇంకా కొనసాగిస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా మా చర్యలు ఉంటాయి, అందులో సందేహం లేదు. తప్పకుండా భయం, తప్పు చేసినోడికి భయం ఉంటుంది కదా, భుజాలు తడుకుంటాడు కదా. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకుంటాడు కదా. మీకు లేదు, మీరు అనుకోలేదు, వారికి లేదు, వారు అనుకోలేదు, వారికి లేదు, వారు అనుకోలేదు, వారికి లేదు, వారు అనుకోలేదు. ఎవరు చేస్తే ఆ తప్పు వాళ్ళకు ఉంటుంది భయం. దొంగతనం చేసినోడికే కదా భయం ఉండేది, తప్పు చేసినోడికే కదా భయం ఉండేది. తప్పకుండా మేము దాడేం చేయలేదే, ఇంకా మేము దాడేం చేయలేదే, పరిష్కారం చేసినాం. అయినా అసలు మీరు చేస్తున్న దాడి ముందట మీరు ఒక్క రాతతోని, ఒక్క వాక్యంతోని ఎన్ని లక్షల హృదయాలను గాయపరుస్తున్నారు, ఎంతమంది మీద దాడి చేస్తున్నారు, ఎన్ని లక్షలాది మందిని ఏడిపిస్తున్నారు, ఎన్ని కుటుంబాలకు శోభకు గురి చేస్తున్నారు. మీరు చేస్తున్న దాడితో ఇది ఒక లెక్క. వాళ్ళ కోపం వస్తే వ్యక్తీకరిస్తే ఇంకా ఉంటుంది. లక్షలాది మంది కదా, కోట్లాది మంది హృదయాలను కదా మీరు గాయపరుస్తుంది. దేనికి హద్దు ఉండాలి కదా, దేనికైనా. ఏం ఆధారంతో నువ్వు కేసీఆర్ పేరు, కేటీఆర్ పేరు పెడుతున్నావు దీంట్లో? ఎవడన్నా మీకు ఎవరిని చెప్పిండా? కంప్లైంట్ ఇచ్చినోడు చెప్పిండా? ఎవరైనా ఏ పోలీస్ అధికారి అయినా, విచారణ అధికారి అని చెప్పిండా? పుంకాలుగా ఎందుకు రాస్తున్నారు, ఎట్లా రాస్తున్నారు? దీనికి సమాధానం చెప్పు. నువ్వు నిజమైన మీడియా హౌస్ అయితే దీనికి సమాధానం చెప్పు. ఇప్పటి వరకు ఒక్కరు ఎవరైనా ఎంత దుర్మార్గంగా ఆడవాళ్ళ ఫోటోలు వేసి, కేసీఆర్ ఫోటో, కేటీఆర్ ఫోటో వేసి, నేను దిగజారట్లేను. కానీ మా వాళ్ళు చాలామంది అంటున్నారు వాళ్ళ దగ్గరతో వీళ్ళ దగ్గర ఫోటో వేసిండు, మరి వేసినోడు వాడు కుటుంబ సభ్యుల ఫోటో ఏమను కేసీఆర్తో, కేటీఆర్తోనే, మరి అదెందుకు వేస్తలేడు వాడు అని మాట్లాడుతున్నారు కింద ప్రజలు. అంత కోపానికి వస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు కావా? మీరు వేసిన మహిళల కుటుంబాలు కావా? ఏ కుటుంబంలో అయినా ఒకరి గురించి కంప్లైంట్ చేసిండ్రా? కేసీఆర్ పేరు, కేటీఆర్ పేరు మాట్లాడిండ్రా ఎవరైనా? ఏ విచారణ అధికారి అయినా మాట్లాడినా ఇప్పటి వరకు కేసీఆర్, కేటీఆర్ల పేర్లో? ఇష్టం వచ్చినట్టు నువ్వు రాయటం, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది దాడి కాకపోతే ఏంది? మా వ్యక్తిత్వ హననం చేసుడు, లక్షలాది మంది మేము కునిపోయేటట్టు చేసుడు అంటే ఏంది? అది వచ్చి చిన్న పనిలాగా మీరు వచ్చి వివరణ ఇచ్చుకోవచ్చు. వీడు చేసిన పనికి మాలిన పనికి వివరణ ఇస్తారు, ఇంకో తిరిగిస్తారు. నీకు దోష పద్ధతిలో నువ్వు చేస్తే వాడి దోష పద్ధతిలో వాడు చేస్తాడు. నువ్వు అడిగిన పద్ధతిలో వివరణకు వస్తాడా, చర్చకు వస్తాడా? ఎవరిని అడిగి రాసినావు, ఎవరిని అడిగేసినావు? రాసేటప్పుడు అడుగుతున్నారా? నీతులు చెప్పే ఆయన కూడా ఒకరి పేరు రాసేటప్పుడు తప్పకుండా వాళ్ళు వివరణ తీసుకోవాలి కదా. అది కదా ప్రాథమిక సూత్రం కదా జర్నలిజంలో. ఎవడను కూడా ఆరోపణ చేస్తే ఆరోపణ వరకు రాసుకో.
దాని గురించి ఎవరేం మాట్లాడలేదు. కానీ నువ్వు రాసే స్టోరీలో ఎవడో విచారణాధికారి ఎవడో విచారణ పోయిందని చెప్పి వాడేదో చెప్పిండని చెప్పి నువ్వు రాస్తున్నది, నువ్వు పరకాయ ప్రవేశం చేసి నీకున్న కక్షను కేసీఆర్ పైన కేటీఆర్ పైన ఇంకోటి పైన తీసుకునే పద్ధతిలో నేను రాస్తా ఇష్టం వచ్చినట్టు అంటే ఏం జర్నలిజం అనాలి దీన్ని? జర్నలిజం ఎట్లయితుంది? తప్పకుండా అది కబైలా హౌజే అవుతుంది, కబైలానే అవుతుంది. చెప్పిన కదా అదే ఆ మంత్రులు నీతి సూత్రాలు ఏ జర్నలిస్ట్ రంగం చెప్పదు. కబేలా హౌజులు మాత్రమే మాట్లాడతాయి, కబేలాలకు మద్దతు మాత్రమే మాట్లాడతారు. మేము మీడియా హౌజుల గురించి అనలేదే, మేము మీడియా హౌజుల జోలికి పోలేదే. ఎక్కడ మేము కబేలా దగ్గరికే పోయినాం. పాపం ఓకే ఉంటాయి, ఎందుకుండవు? మావి కూడా ఇంకా కఠినంగా ఉంటాయి, మావి కూడా ఇంకా కఠినంగానే ఉంటాయి. ఈ కఠినాలకి ఏం భయపడడానికి లేము. వీళ్ళకంటే మొనగాలే కదా, వీళ్ళ బాసులే కదా, మేము ఎదుర్కొని వచ్చింది వీళ్ళ బాసులను కదా. వాళ్ళు తయారు చేసిన బొమ్మలు ఇవి, వాళ్ళు తయారు చేసిన బొమ్మలు కదా ఇవి. వీళ్ళ బాసుల నుంచి కదా కేసీఆర్ తెలంగాణ విముక్తి చేసి తీసుకొచ్చిండు. డ్రాగన్ నోట్ల నుంచి కదా తెచ్చింది మేము తెలంగాణను. గీ ఉడుతూపులక ఎన్ని రోజులు ఇలా భాగవతం మేము అది కూడా చెప్తున్నా. అప్పటిదాకా అవుతామని కూడా అంటలే నేను. ఎందుకు మాకు అధికారం వచ్చినాక నేను చేస్తాను కూడా అంటలే నేను. మేము ఎన్నడూ ఆశలు వదులుకొని వచ్చిన వాళ్ళం. కోదండరామ్ గురించి ఏం చెప్పాలి పాపం. ఇప్పుడు హాయిగా సమైక్యాంధ్రుల నీడలో వాళ్ళ చదువుతో చల్లగా బతుకుతున్నట్టున్నాడు పాపం. పాతబాట అన్నిటికీ రిగ్రెట్ అవుతున్నట్టు. పౌర హక్కుల కొరకు కొట్లాడడం పొరపాటు చేసిన, తెలంగాణ ఉద్యమం కొరకు కొట్లాడి పొరపాటు చేసిన అని రిగ్రెట్ అవుతున్నట్టుండు సమైక్యాంధ్రుల చదువులో ఉండి పాపం. లేకపోతే కోదండరామ్కి నిన్న వేసుకొని ఉరికిండు కానీ గీ దాడులు కనపడలేదా? ఇక తెలంగాణ అమ్మాయిలు కొండారెడ్డిపల్లి పోయినరు దాడి చేయడానికి. మీరు ఏమన్నా ఆయుధాలు పట్టుకొని పోయిందా? మీ ఊర్లో అందరికీ రుణమాఫీ అయిందా అని అడుగుతామని పోయింది. కొంత దుర్మార్గమైన దాడి చేస్తే కోదండరామ్కి ఎందుకో నోరు వెగలేదు పాపం. ఈ బాబు ఎవరు? శంకర్. సో ఆ పిల్లవాడు కూడా ఛానల్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నడుపుకుంటుండు. గంత దుర్మార్గమైన దాడి చేస్తే కాంగ్రెస్ గుండాలు రేవంత్ సైన్యం పేరు మీద నోరువేగలేదు ఈ ప్రజాస్వామికవాదులకి, పౌర హక్కులవాదులకి. చిల్క ప్రవీణ్ ఆ పిల్లవాడు తను యూట్యూబ్ ఛానల్ ఏదో పెట్టుకొని నడుపుకుంటున్నాడు. ఎందుకో నోరువేగలేదు ఈ శాంతిదూతలకి, ఈ ప్రజాస్వామికవాదులకి, ఈ పత్రికా ప్రియులకి. ఎందుకు బేగలే? నీ ఇంటి ముందునే కనపడలేదు. ఇవి తెలంగాణ వాళ్ళే కాబట్టా, వీళ్ళు తెలంగాణ వాదులు కాబట్టా ఇప్పుడు నీకు వాళ్ళు తీయనైనరా? తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ వ్యతిరేక గోస్ట్ రైటర్లు వాళ్ళు మాత్రమే కనపడుతున్నారు ఇప్పుడు పాపం ఆయనకి. ఇక వాళ్ళ నీడలో చలవలో సేద తిరుగుతున్నాయని గురించి ఏం మాట్లాడతాం మనం? ఎప్పుడైనా కాదు కదా. మరి మేము ఇంకేం దాడి చేయలేదే, మేమేం దాడి చేయలేదే. ఇంకా దాడి ఎక్కడ చేసినాం? వాడే నిరసన చెప్పొచ్చారు మా పిల్లలు, వాళ్ళదైన పద్ధతిలో నిరసన చెప్పొచ్చిండ్రు. వెళ్ళమను, నువ్వు ప్రెస్ కౌన్సిల్కి వెళ్ళమని అంటే నన్ను ఇష్టం వచ్చినట్టు రాసి నన్ను వెళ్ళమనేది ఎందుకు? వెళ్ళు, ప్రెస్ కౌన్సిల్కి కూడొద్దన్నాడు. ప్రెస్ కౌన్సిల్కి వెళ్ళు, లేకపోతే ఇంకోటి కాడి కూడా పో, బిల్లాడ దగ్గర పో, ఎవరికైనా ఐఎస్ఐ తీవ్రవాదులు చెప్పుకోమని పోయి. మాకేం కర్మ? నీ ఇష్టం వచ్చినట్టు నీ మీద బురద పూస్తాను, నువ్వు కడుక్కో, లేకపోతే ఏం పెట్టి కడగాలను నన్ను అడుగు, ఏ సబ్ పెట్టి కడగాలను నన్ను అడుగు అంటే రావడానుకున్నామా? అట్లా కనబడుతున్నామా? వీళ్ళ బల్బ్ అంతా
వీళ్ళ అహంకారం అంతా కేసీఆర్ ఏమన్నాడు, ఎన్ని చేసినా కేసీఆర్ భరిస్తాడు. మేము ఉద్యమ సందర్భంలో గణితిట్టు తిట్టినా గంత దుర్మార్గంగా చేసినా 10 ఏళ్ళ అధికారంలో ఉంటే ఏమనలేదు కదా కేసీఆర్, మళ్ళీ కూడా ఏమనలే, మళ్ళీ మేము ఎన్ని దుర్మార్గాలైనా చేస్తాం, మళ్ళీ కేసీఆర్ గెలవగానే పోయి కాల్పట్టుకుంటాం, క్షమించేస్తాడు అని అనుకుంటున్నారు వీళ్ళు. కానీ మళ్ళీ చెప్తా ఉన్నా, మేము అధికారం కొరకే ఏం చూడడం లేదు, అధికారం వచ్చినాకనే చర్యలు తీసుకుంటామని ఏం అనుకోవడం లేదు, కేసీఆర్ చెప్పినా ఆగుతామని మేము అనుకోవడం లేదు. అది కూడా చెప్తున్నా. వీళ్ళ బల్బులకి, వీళ్ళ అహంకారాలకి, వీళ్ళ దుర్మార్గాలకి చెప్పాల్సిన పద్ధతిలో సమాధానం చెప్తాం. లేని కేసులు ఉన్నట్లు ఏముందని మీకు కనపడదు ఏమన్నా? ఫోన్ ట్యాపింగ్ అనే దాంట్లో ఇప్పటి వరకు కేసీఆర్ పేరో కేటీఆర్ పేరో మా ఇంకో నాయకుడి పేరో చెప్పినట్లు ఒక మనిషి చెప్పింది కానీ ఒక విచారణ అధికారి కానీ చెప్పింది ఎప్పుడన్నా ఉందా? ఎన్ని వేల కాపీలు ఇప్పటివరకు, ఎన్ని వేల పేజీలు పుంకాలుగా రాసిండ్రు. ఏం హక్కుతో రాస్తావు? ఎట్లా రాస్తావు? మా లక్షలాది మంది కార్యకర్తల హృదయాలు ఎట్లా గాయపరుస్తావు? కోట్లాది మంది కేసీఆర్ ప్రేమికులు ఎట్లా గాయపరుస్తావు? ఎవడిచ్చిండి కదా? మీడియా పేరు చెప్పి మీడియా పేరు అడ్డం పెట్టుకొని నేను చేస్తానంటే ఏందన్నట్టు? వచ్చిన వాళ్ళకి చూపించినవా? సరే నీ పరామర్శకు వచ్చిండ్రు, నీకు అక్కడి నుంచే మద్దతు పంపిండు, ఆయనకు ఒకసారి పంపు. నీ చంద్రబాబు నాయుడుకు, నీ పవన్ కళ్యాణ్కి నేను నీ పెట్టినా ఇంత గొప్పయి అని పంపినవా? పంపు. వాళ్ళ ముందర పెట్టండి అంటున్నా. కేసీఆర్ పైన కేటీఆర్ పైన వీళ్ళు పెట్టిన మీమ్స్ని వాళ్ళ ముందర పెట్టి ఓకే ఇది మంచిదే, అయినా దాడి చేయడం తప్పు, లేదా నిరసన చేయడం తప్పు అని వాళ్ళు అనమనండి. ఇంకేదో మేము గొప్ప పని చేసినాం, మేము మీడియా ముసుగు దొరుకుంటే ఎవరు గుర్తుపట్టరు మమ్మల్ని, ముసుగులు తీస్తాం. తెలంగాణ ఉద్యమంలో తీసినాం, మీ ముసుగులు తొలగించినాం, మళ్ళీ కూడా మేము ముసుగులు విప్పుతాం. మీ అసలు రూపం, మీ రాక్షస రూపం ప్రజల ముందు ఉంచుతాం. ఎట్లా ఎండగట్టలు అట్లా కడతాం.